అందరికీ నమస్కారం. హాయ్, నేను మీ గద్దె దస్తగిరి భాష అలియాస్ స్పెషల్ స్టార్ గిరి, పి వెంకటాపురం విలేజ్, ఎర్రగుంట్ల మండల్, జమ్మలమడు కాన్స్టిట్యున్సీ, వైఎస్ఆర్ కడప డిస్టిక్. కూటమి ప్రభుత్వానికి ప్రజల తరపున, నా తరపున, ప్రజల తరపున మంచిగా సలహా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. అది మీతో ఈరోజు మొబైల్ సోషల్ మీడియా ద్వారా మీతో పంచుకుంటున్నాను. కూటమి ప్రభుత్వము ఉచిత బస్సు హామీ నెరవేర్చింది. చాలా సంతోషం. ఉచిత బస్సు హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వానికి నా తరపున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పింఛన్లు ఇస్తున్నారు, చాలా సంతోషం. అలాగే సిలిండర్లు ఇచ్చారు, ఇంకా చాలా సంతోషం. అలాగే మిగిలి ఉన్న నిరుద్యోగ భృతి కావచ్చు, 50 సంవత్సరాలు దాటిన బీసీ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఆ హామీ కూడా నెరవేరుస్తే ఇంకా చాలా హర్షాన్ని తెలియజేస్తారు. ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, హర్షాన్ని తెలియజేస్తారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత కూటమి ప్రభుత్వాన్ని నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి హామీ నెరవేర్చి వారి మనసును గెలుచుకోవాలని ఒక సలహా ఇస్తున్నాను. అదే మాదిరిగా 50 సంవత్సరాలు దాటిన బీసీ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు వాళ్ళు కూడా పింఛన్లు మంజూరు చేసి వాళ్ళ మనసులను గెలుచుకోవాలని కూటమి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. అదే మాదిరిగా వివాహం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరిమణులకు వాళ్లకు కళ్యాణ మస్తు నిధులు కానీ, షాదీ ముబారక్ నిధులు కానీ కేటాయించి వాళ్లకు ఆర్థికంగా కొద్ద గొప్ప అండగా ఉండేలా హామీ నెరవేర్చాలని మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ఏది నిరుద్యోగ వృత్తి, 1 నిరుద్యోగ వృత్తి, 2 బీసీ అక్క చెల్లెమ్మల అన్నదమ్ములకు పింఛన్లు, 50 సంవత్సరాలు దాటిన బీసీ అక్క చెల్లెమ్మల అన్నదమ్ములకు పింఛన్లు, 3వది కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ కళ్యాణానికి సంబంధించిన షాదీ నిధులు అవి కూడా అమలు చేసి ఈ 3 హామీలు అమలు చేస్తే ప్రజలు చాలా సంతోషపడతారు. ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఎంతో చిత్తశుద్ధి, ఎంతో విశ్వాసంతో ఉంటారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చేదానికి వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తారని మీకు సలహా ఇస్తున్నాను. తిరిగి 2026 సంవత్సరంలో నిరుద్యోగ వృత్తి హామీ అమలు చేయండి. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు పింఛన్లు మంజూరు చేయండి. కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయండి. అలాగే కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ తోఫా నిధులు కూడా కేటాయించి హామీ కూడా నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కుటుంబ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. సంతోషం అండి, మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషం ఉంది. జై సింహనారాయణ, జై శ్రీరామ్, జై వీరాంజనేయ. లవ్ యూ ఆల్.